గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మనం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మనం 4వ విభాగంలో 2 పాఠ్యాంశాలు నేర్చుకున్నాము. ఈరోజు 3వ పాఠ్యాంశము 4వ పాఠ్యాంశము లోని కొన్ని అంశాలను మనం చూడవచ్చు. 3వ పాఠ్యాంశము భాషేతర పుస్తకాలలో తెలుగు భాష పరిభాష కల్పన. భాషేతర పుస్తకాలలో తెలుగు భాష ఏ విధంగా ఉంది? భాషకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను ఏమంటారంటే అండి, వాచకాలు అంటారు. తెలుగు వాచకము, హిందీ వాచకము. భాషేతర విషయాలలోని పాఠ్య పుస్తకాలను వాచకాలు అనరు. సాంఘిక వాచకము, సామాన్య వాచకము అనరు. సాంఘిక పాఠ్య పుస్తకము, సామాన్య పాఠ్య పుస్తకము, ఇదంటే సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, గణిత శాస్త్రము అని మాత్రమే పిలవడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగు లేదా భాషలు ఏమైతే ఉన్నాయో ఆ భాషలలోనేటువంటి పుస్తకాలను మాత్రమే వాచకము అంటాము. మనకు తెలుగులో వాచకము, ప్రధాన వాచకము, ఉపవాచకమని వాచకాన్ని 2 భాగాలుగా చూస్తాము. భాషేతర పుస్తకాలలోని తెలుగు భాష అంటే భాషా పుస్తకాలలోని తెలుగు భాష ఏమిటి అంటే అండి, భాషకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, భాషా జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, సాహిత్య జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, విషయ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం కూడా ఉంటుంది. కానీ భాషేతర పుస్తకాలలో భాషా జ్ఞానం ఉండదు. ఒక విషయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు అంటే విషయానికే ప్రాధాన్యత ఇవ్వడము జరుగుతుంది. కనుక భాషా పాఠ్య పుస్తకానికి భాషేతర పాఠ్య పుస్తకానికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఏమిటి ఆ వ్యత్యాసాలు అంటే, పఠనము వలన ఆనందానుభూతి అనేది, రసానందం అనేది కలుగుతుంది. దేనిలో? భాషా పాఠ్య పుస్తకాలలో. భాషేతర పాఠ్య పుస్తకాలలో విషయము ప్రధానము. అంటే భాషా పాఠ్య పుస్తకాలలో విషయం ఉండదా అంటే, విషయాన్నే వర్ణించేటువంటి విధానం, భాషని ఏ విధంగా ఉపయోగించారనేది ఉంటుంది. భాషేతర పుస్తకాలలో భాషకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా విషయానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. భాషా పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు విశ్రాంతి అనేది, మానసిక ఉల్లాసము, విశ్రాంతి అనేది ఉంటుంది. భాషేతర పుస్తకాల్లో శ్రాంతి అంటే అలసట అనేది ఉంటుంది. ఈ విధంగా భాషా పుస్తకాలలో ఉండేటువంటి సొగసులు, చమత్కారాలు, రచనా శైలుల వల్ల రచనా శైలిని పరిచయం అనేది చేసుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు. కేవలము ఈ భాషేతర పుస్తకాలలో విషయానికే ప్రాధాన్యత ఇవ్వడము జరుగుతుంది. విషయ అవగాహన కొరకే పాఠ్యాంశాల కూర్పు అనేది జరుగుతుంది. భాషా పాఠ్య పుస్తకాలలో రచయితలు, కవులు వారు రాసినటువంటి రచనలు లేదా వాటిలోని భాగాలను ఏం చేస్తామంటే అండి, పాఠ్యపుస్తకంగా, పాఠ్యాంశంగా ఏర్పరుస్తాము. కనుక దీనిలో ఏకసూత్రత అనేది ఉండదు. ఏంటి? విద్యా ప్రణాళిక పూర్తి చేసేటప్పుడు. కనుక దీని భాషేతర పుస్తకంలో ఏముంటుందంటే అండి, ఈ యొక్క ఏకసూత్రత అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఆ పాఠ్యాంశాలను రచన చేసింది 1, 2, 3 వ్యక్తులతోనే ఉంటుంది. ఇందులో ఏంటంటే అనేక మంది వ్యక్తులు ఉంటారు. దీనిలో భాషా పాఠ్య పుస్తకాలలో భాషా విషయాలలో మనం గత తరగతుల్లో చూసాము. ఆధ్యాత్మికత, మానవీయ, నైతిక విలువలనే ఉంటాయి. భాషేతర పాఠ్య పుస్తకాలలో భౌతికపరమైనటువంటి విలువలు ఉంటాయి. ఈ విధంగా
భాషా వాచకాల ద్వారానే భాషేతర పుస్తకాలు చదవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి? మొట్టమొదట మనం ప్రాథమిక స్థాయిలో ఏ జ్ఞానం పెంపొందించుకుంటాము అంటే భాషాపరంగా భాషించడానికి, చదవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటాము. అంటే ఏమిటి? మా ప్రాథమిక స్థాయిలో ఆ భాష అంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. వాటి మీద అవగాహన ఉన్న తర్వాతే పదాలు, వాక్యాలు చదవగలుగుతాము. అవి భాషలోనే చదవగలుగుతాము. తరువాత తరగతుల్లోకి వెళ్ళేసరికి 3వ తరగతి నుంచి భాషేతర విషయాలను కూడా మనం నేర్చుకున్నటువంటి ఆ యొక్క ఆధునిక ప్రామాణిక భాషలో భాషేతర పుస్తకాలను చదవడం జరుగుతుంది. అంటే భాషేతర విషయాన్ని చదవడానికి అవగాహన పునాది కలిగేది ఎక్కడంటే భాషా విషయాలలోనూ. ఆ భాష ద్వారానే మిగిలినటువంటి పాఠ్య పుస్తకాలు చదవడం జరుగుతుంది. కనుక భాషేతర పుస్తకాలలో తెలుగు భాష అనేది భాష మీద ఆధారపడి ఉండడము జరుగుతుంది. ఇక పరిభాషా కల్పన అన్నాడు. పరిభాష అంటే ఏదండి? ఏదైనా ఒక విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆధునిక ప్రామాణిక భాష కాకుండా మరి ఒక భాషను ఉపయోగిస్తున్నారా? ఒక భాషలో ఉన్నటువంటి విషయాలలో వేరొక భాష కనబడుతుందా? ఒక శాస్త్రానికి పరిమితమైనటువంటి భాష వేరే శాస్త్రంలో ఎక్కడైనా కనబడుతుందా? ఈ విధంగా ఒక భాషలో ఉండేటువంటి పదాలను వేరొక భాషల పాఠ్యాంశాలలో, పాఠ్య పుస్తకములలో ఉపయోగించినప్పుడు దానిని ఏమంటామంటే అండి పరిభాష అంటాము. భావాన్ని అర్థమయ్యేటట్లు చెప్పగలిగినటువంటి పదాలు ఉండాలి పరభాషలో కూడా. అంటే అక్కడ వాడుకలో ఉండేటువంటి పదాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించి తెలుగులో ఎక్కువగా ఏ పదాలు కనబడతాయండి? పరభాష, సంస్కృత పదాలు అనేవి ఎక్కువగా కనబడతాయి. ఆ పరభాష పదాలను ఇక్కడ ఉండేటువంటి ఆధునిక ప్రామాణిక భాషలో ఉపయోగించేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఈ యొక్క భాష శాస్త్రవేత్తల అభిప్రాయాలు కూడా మనం కొన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి భాష పరభాషా పదాలు ఏమైతే ఉన్నాయో వాటిని మక్కి ఉన్నట్టుగానే ఉపయోగించడం జరుగుతుంది. ఆ ఉన్నట్టుగా ఉపయోగించడం జరుగుతున్నప్పుడు ఆ భాషలో ఖచ్చితమైనటువంటి అది ఏ సందర్భంలో జరుగుతుంది అంటే అండి ఆ భాషలో ఖచ్చితమైనటువంటి తెలుగు, ఇప్పుడు మన మాతృభాష విషయం ఉందనుకోండి, లేదంటే మన ఆధునిక ప్రామాణిక భాషలో తెలుగులోనే ఈ యొక్క ఇవి ఇదేంటి విజ్ఞాన శాస్త్రాలు ఉన్నాయి, సామాన్య శాస్త్రం ఉంది, గణిత శాస్త్రం ఉంది. ఎక్కువగా ఫిజికల్ సైన్స్లో కానీ ఎక్కువగా పరభాషా పదాలు కనబడుతూ ఉంటాయి. లేదంటే ఆంగ్లము నుండి ఎక్కువ పదాలను తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు? తెలుగు భాషలో అవసరమైనటువంటి ప్రాధాన్యతగా ఉండేటువంటి అనువదించబడినటువంటి ఖచ్చితంగా అర్థమనిచ్చేటువంటి పదము అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే అండి ఈ యొక్క భాషేతర విషయాలలో ఎక్కువగా ఈ పరభాషా పదాలు అనేవి కనబడుతున్నాయి. వీటి వలన అవే పదాలను ఏదైతే పదాలు ఉన్నాయో ఉన్నట్టుగా పలుకుబడి అంటే ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ పదాలకు అర్థం మాత్రం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే ఆ పదాలకు అర్థము గ్రహించడం కష్టంతో కూడుకున్నటువంటిది. ఈ విధంగా ఆ యొక్క భాషలో ఏంటంటే అండి పరభాష అనేది ఏ విధంగా రూపకల్పన చేస్తున్నారు, ఈ పరభాష రూపకల్పన లేదంటే పరభాషను కలిపేటప్పుడు ఏ విధంగా వాటికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది, అది పరిభాష. తర్వాత ఏంటంటే భాషా వ్యవస్థ అన్నాడు. భాషా వ్యవస్థ
ఏంటండి భాషా వ్యవస్థ అంటే? సుశాంత్, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, ఐదుగురు, నాగరాజు రాలేదు. భాషా వ్యవస్థ మానవుడు ఈ విశ్వములో ఉన్నప్పటి నుంచి భాష ఉన్నది అని చెప్పలేము. జంతువులు ఏ విధంగా కేకలు, అరుపులు, సైగలు, గుర్తులతోనే ఈ యొక్క భావ వినిమయం అనేది ఉండేది. భాష ఎలా పుట్టింది అనే దాని మీద చాలా వాదనలు, చాలా వాదాలు, ఊహాగానాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొదటిగా మౌఖిక భాషే పుట్టింది. అంటే నోటి ద్వారా వాగ్రూపంలో మాట్లాడేటువంటి భాషే పుట్టింది. తరువాత లిఖిత రూపంలోనికి అది సంతరించుకుంది. ఎందుకు అంటే భాషలు చాలా ఉన్నాయి. ఆ ఉన్నటువంటి అన్ని భాషలకు లిఖితం అనేది లేదు. కనుక మౌఖికంగా ఉచ్చరించడానికి ఉపయోగపడేటువంటి, భావ వినిమయానికి ఉపయోగపడేటువంటి, శబ్దార్థాలతో కూడుకున్నటువంటిది భాష అని చెప్పినప్పుడు ఆ భాషకి ఏముండాలి? లిఖితం ఉండాలి. లిఖించబడడానికి ఏముండాలి? అక్షర స్వరూపాలు, ముద్రితాలు ఉండాలి. ఆ యొక్క అక్షరాలు లేకుండా భాష అనేది లేదు. అలాగని దాని భాషగా గుర్తించరు. కానీ లిపి లేనటువంటి భాషలు చాలా ఉన్నాయి. అవి ఒక్క భావ వినిమయానికే ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏంటండి ఈ యొక్క భాషోత్పత్తి వాదాలు అంటారు? ఏంటి ఈ భాషోత్పత్తి వాదాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు భాషా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో చూసాము. భాషోత్పత్తి వాదాలు అంటే భాష అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, భాష అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆది మానవుడి దగ్గర నుంచి భాష ఉంది అని చెప్పలేకపోతున్నాం. మానవుడు ఏ విధంగా అభివృద్ధి చెందాడు, ఏ విధంగా ఈ సృష్టి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు అంటే అది భాష వల్లనే అనుకున్నప్పుడు ఆ భాష ఏ విధంగా ఆవిర్భవించింది అంటే కొన్ని వాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వాదం కోసము దాని పేరు చెప్పి అది ఏంటో మీకు వివరిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, అంశాలను రాసుకోండి. భగవద్దత వాదము. భగవద్దత వాదము. భగవద్దత వాదము అంటే భాష దైవదత్తము. అంటే భాష అనేది మానవుడికి దేవుడిచ్చినటువంటి ఒక వరము. భాషను దేవుడే, భగవంతుడే సృష్టించాడు. మానవుణ్ణి ఏ విధంగా సృష్టించాడో భాషను కూడా దేవుడు లేదంటే భగవంతుడు సృష్టించి ఇచ్చాడు అనేది ఈ భగవద్దత వాదం అనేది చెబుతుంది. ఒక స్వీడన్ భాషావేత్త ఏం చెప్తారంటే అండి, దేవుడు ఈడెన్ వనములో, ఆరామములో స్వీడిష్ భాషను మాట్లాడాడని, ఆడం అనేటువంటి ఆయన డానిష్ భాషను మాట్లాడాడని, అక్కడ ఉండేటువంటి సర్పము ఫ్రెంచ్ భాషను మాట్లాడిందని ఆయన విశ్వసించడము జరిగింది. భగవంతుడు ఒక భాషను ఇస్తే హిందువులకు సంస్కృతము, మహమ్మదీయులకు అరబిక్, క్రైస్తవులకు హిబ్రూ భాష అనేది ఉండాలి. ఎందుకంటే ఏ మతానికి సంబంధించి వారి యొక్క భగవంతుడు లేదంటే దేవుడు అనేవాడు ఇస్తే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఒకే భాష ఉండాలి, కానీ ఇన్ని భాషలు ఏ విధంగా వచ్చాయి అనేది ఒక ప్రశ్న. కనుక ఈ వాదన సరైనటువంటిది కాదు అని గ్రీకు తాత్వికుల్లో యొక్క భాషోత్పత్తి విషయంలో రెండు అంశాలు చెప్తారు. ఏంటంటే ఆ రెండు అంశాలంటే స్వభావవాదులు, సంకేతవాదులు. స్వభావవాదులు, సంకేతవాదులు. ఈ స్వభావవాదులు ఏం చెప్తారంటే అండి,
భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా భాష అనేది ఉత్పన్నమైనది. అందులో ముఖ్యులు ఎవరంటే అండి పైథాగరస్, ప్లేటో లాంటి వాడు. వీళ్ళేంటంటే అండి స్వాభావిక సిద్ధంగా భాష పుట్టింది అని స్వాభావికవాదులు చెబుతారు. రెండు ఎవరంటే అండి సంకేతవాదులు. ఈ సంకేతవాదుల్లో ముఖ్యులు ఎవరంటే అండి డెమిట్రియస్, అరిస్టాటిల్ అనేటువంటి వారు ముఖ్యులు. వీరేం చెప్తారంటే భాష అనేది స్వాభావికంగా పుట్టలేదు, భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని వీరి యొక్క అభిప్రాయం. కనుక ఈ భాష అనేది ఏ విధంగా ఉద్భవించింది, అది స్వాభావికంగా ఉద్భవించిందా, సంకేతాల ద్వారా ఉద్భవించిందా, లేదంటే దేవుడే ఇచ్చాడు అనే దానికి సరైనటువంటి ఆధారము లేదు. రెండవది ఏమిటి అంటే అండి సహజ ధ్వని ఆధారవాదాలు. మీరు అన్ని వాదాలు వరుసగా రాసేసుకోకండి, దానిని ముందు అవగాహన చేసుకోవాలి. మొదటిది ఏంటంటే అండి భగవంతుడు, భగవద్దత వాదము. రెండవది సహజ ధ్వని వాదాలు. అంటే ఎందుకు చెప్తుంటే ఈ సహజ ధ్వని వాదాల్లో ఈ ధ్వనుల ఆధారంగా భాష వచ్చింది అని కొంతమంది చెబుతారు. అందులో 2-3 వాదాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదండి, నేను విభజన చేశాను. ధ్వని ఆధారంగా ఉండేటువంటి వాదాలు ఏంటండి? ధ్వని ఆధారంగా ఉండేటువంటి వాదాలు బహుబహు వాదము, బహుబహు వాదము. ఆదిమానవుడు తన పరిసరాల్లో ఉండేటువంటి విన్న సహజ ధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడని, పరిసరాలలో ఉండేటువంటి ధ్వనుల ద్వారా భాషను నిర్మించుకున్నాడని, కాక, బౌబౌ, మేమే లాంటి జంతువుల ధ్వనులు అంటే కాకి, ఈ కుక్క, మేక ఆ పరిసరాల్లో చేసేటువంటి ఆ ధ్వనుల ఆధారంగా పదాలను ఏర్పరచుకున్నాడని ఈ యొక్క భాష వాదం చెబుతుంది, బహుబహువాదం. కానీ కొన్ని పదాల ఉచ్చారణలు మాత్రమే ఈ జంతువులు పోలి ఉంటాయి. మిగిలినటువంటి భాషా పదాలన్నీ జంతువులు పోలి ఉండవు కదా. ఈ జంతువులు చేసే భాష నుంచే సంబంధం ఉన్నటువంటి అంశాలు వస్తాయి, కానీ సంబంధం లేని చాలా అంశాలను మానవుడు ఉచ్చరిస్తున్నాడు కదా. కనుక ఇది వాదము అంత యోగ్యము లేదు. ఇది బహుబహు వాదము అనేది చెబుతుంది, ధ్వనుల ఆధారంగా చేసేటువంటి వాదము. రెండవది ఏంటంటే పూపు లేదా టట్ టట్ వాదము. పూపు లేదా టట్ టట్ వాదము. అమ్మా నేను చెప్పేది అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. మానవుడికి ఉండేటువంటి కొన్ని ఉద్వేగాలు ఉంటాయి, మానసిక పరమైనటువంటి ఉద్వేగాలు. బాధ, భయము, సంతోషము, విస్మయము మొదలైనటువంటి వాటిని ఏం చేస్తాడంటే అండి ఈ భావాలను ఏమంటే మనోభావాలు అంటాం. వీటిని వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా ఏం చేస్తాడంటే అండి ఓ హా హా లాంటి ధ్వనులు కొన్ని మానవుడు చేస్తాడు. అందులో నుండి ఈ టట్ వాదం పుట్టిందని, అందులో నుంచే భాష పుట్టిందని ఈ టట్ వాదం తెలియజేస్తుంది. దీని గురించి తెలియజేసిన వారు కొండికల్ అనేటువంటి భాషా శాస్త్రవేత్త ప్రతిపాదించారు. డార్విన్ వంటి శాస్త్రజ్ఞులు కూడా ఈ ధ్వనులు చేసేటువంటి కొన్ని శారీరక రకాలైనటువంటి కారణాల వల్ల ఏర్పడతాయని చెప్పారు. అలాగని కొన్ని శబ్దాలకే అసలు మానవుడు అనేవాడు వాడు ఏ విధంగా వ్యక్తీకరించాలి, ఈ విధంగా చేసేటువంటి ఓహాహా
వంటి శబ్దాల వలన భాష పుట్టింది అనేది మనం చెప్పలేము. అది భావ వ్యక్తీకరణ కావచ్చు, కానీ ఆ భావ వ్యక్తీకరణకు అర్థాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము అని ఈ వాదానికి కూడా సరైనటువంటి బలము లేదు. మూడవది, ధ్వనిలో మూడవది యో హీహో వాదము. యో హీహో, యో చిన్న గీత పెట్టి, హీ చిన్న గీత పెట్టి, హో వాదము. ఈ వాదాన్నే యోహిహో సిద్ధాంతంగా పిలుస్తారు. ఇది కూడా సహజ ధ్వనుల ఆధారంగా వచ్చింది. కొంతమంది సమూహంలోని వ్యక్తులు వారి శారీరకంగా శ్రమ పడేటప్పుడు కొన్ని ధ్వనులు చేయడం జరుగుతుంది. అంటే ఆ పని చేస్తున్నప్పుడు పనిలో కొంతమంది వ్యక్తులతో కలిసి కొంతమంది ఏం చేస్తారంటే శ్రమించడం వలన కొన్ని శబ్దాలు అనేవి బయటకు వస్తాయి. దీని ద్వారానే భాష పుట్టింది అని నోయర్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. అంటే పడవలు నడిపేటప్పుడు చేసేటువంటి శబ్దాలు, లేదంటే కొంతమంది కొన్ని వృత్తులు వారు ఆ పని చేసేటప్పుడు చేసేటువంటి శబ్దాలు, వివిధ వృత్తులలో ఆ వ్యక్తులు బయటకు శ్రమ పడేటప్పుడు పని చేసేటప్పుడు బయటకు చేసేటువంటి శబ్దాల వలన ఈ యో హీహో వాదం అనేది పుట్టింది. తర్వాత ఈ శబ్దాల వల్ల కలిగేటువంటి వాదములో డింగ్ డాంగ్ వాదము. డింగ్ డాంగ్ వాదము, ఈ డింగ్ డాంగ్ వాదం ఏం చెప్తుంది అంటే అండి, ధ్వనికి భావానికి అవినావ సంబంధం ఉంది. ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంది. ఆది మానవుడు ప్రకృతి నుంచి గ్రహించినటువంటి ధ్వనులు, ఆది మానవుడు ప్రకృతి నుంచి గ్రహించినటువంటి ధ్వనులు ఆధారంగా వాటి ప్రభావం వలన ఏం చేశారంటే అండి, వాగ్రూపకంగా మార్చుకున్నాడు. ఈ వాగ్రూపాలే ఏమవ్వాయంటే అండి భాషగా రూపొందాయి. ఈ వాగ్రూపంలో వచ్చినటువంటి భాషే భావ వ్యక్తీకరణకు ఉపయోగపడింది కాబట్టి దీనినే భాష అంటారు. ఈ విధంగా భాష ఆవిర్భావం జరిగింది అని డింగ్ డాంగ్ వాదం అనేది చెప్తుంది. ఈ డింగ్ డాంగ్ నా స్వరం వినబడుతుందండి? వినిపిస్తుంది సార్. సారీ, కొద్దిగా చిన్న అంతరాయం ఏర్పడింది. వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. వైఫై డిస్కనెక్ట్ అవ్వడం వల్ల కొద్దిగా మరలా దీన్ని
ఫోన్ ద్వారా రికార్డింగ్ ఉంది కదా, ఉంది సార్. రికార్డ్ అవుతుంది. ఓకేనమ్మా, రైట్. ఈ విధంగా శబ్దాల ద్వారా భాష వాదాలు ఆవిర్భవించాయి అనేది నేర్చుకున్నాము. మూడవ అంశం ఏంటంటే అండి, మౌఖిక అభినయ వాదము. ఈ మౌఖిక అభినయం అంటే అండి, శారీరక అభినయానికి అంటే ఆంగిక అభినయము, ముఖ కవలికలు అంటాం కదండి, వాటికి మౌఖిక ధ్వనులకు మధ్య దగ్గర సంబంధం ఉంది. ఆ ముఖములో ఉండేటువంటి ముఖ అవయవాలన్నీ, లేదంటే ఈ ఆంగిక అభినయము ద్వారా అప్రయత్నంగా అనుకరించి దాన్ని వ్యక్తీకరించడానికి ఫలితంగా భాష ఏర్పడిందని ఈ యొక్క మౌఖిక అభినయవాదం తెలియజేస్తుంది. ఈ మౌఖిక అభినయవాదాన్ని చెప్పినట్టు వాళ్ళు ఎవరంటే అండి, డార్విన్ శాస్త్రజ్ఞులు దీని గురించి చెప్పారు. కానీ ఆదిమ మానవుడు శరీరము, చేతులు, ముఖ కవలికలు, అభినయం ద్వారా భాషను వ్యక్తీకరించలేదు. ఈ అభినయము, హావభావాలు అనేవి ఎప్పుడు వచ్చాయంటే అండి, ఆధునిక కాలంలో వచ్చాయి. ఈ ఆదిమ మానవుడికి భావ వ్యక్తీకరణకు, శారీరక హావభావాలకు అంత సంబంధం లేదు. తరువాత కాలంలో దానిని ఏం చేశాడంటే అండి, పెంపొందించుకున్నాడు. ఆ మాటల ద్వారా ఆ ముఖ యంత్రములో మార్పులు అనేవి తరువాత భాషా పరిణామంలో ఏం చేశాయంటే అండి, ఏర్పడ్డాయి. ఈ చేసేటువంటి శబ్దాలు, ధ్వనులు, ఈ ధ్వనుల నుంచే భాష ఏర్పడిందని ఈ వాదన సూచిస్తుంది. కానీ అన్ని పదాలు, అన్ని వాక్యాలు అభినయానికి, ముఖ కవలికలకు, ఆంగిక అభినయానికి అవకాశం ఉండవు. కొన్ని పదాలే, కొన్ని అంశాలే ఉంటాయి. మరి అలాగన్నప్పుడు అన్ని అంశాలను వ్యక్తీకరించేది భాష అయినప్పుడు ఈ వాదం ఎంతవరకు కొంత మట్టుకే అభినయానికే, హావభావాలకు వ్యక్తీకరించేదిగా మొత్తం భాష దీనిలో నుంచే పుట్టిందని ఎట్లా చెబుతాము అని దీనికి కూడా సరైనటువంటి బలం చేకూరలేదు. అది మౌఖిక అభినయ వాదము. తరువాత ధాతువాదము. ధాతువులు అంటే క్రియలండి. ధాతువులు అంటే క్రియలు. సంస్కృత భాషావేత్తలు ఏం చేశారంటే అండి, దీన్ని ప్రతిపాదించారు. ఈ వాదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించిన వారిలో ప్రాచీన భాషా శాస్త్రజ్ఞులైనటువంటి యాష్కరాచార్యులు. ఇదేం చెబుతుంది అంటే అండి, మనుష్యులు చేసేటువంటి ధ్వని అనుకరణ వల్ల ఏర్పడినటువంటి శబ్దాలు ధాతువుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అంటే మనిషి చేసేటువంటి ధ్వని శబ్దాల వలన క్రియారూపములో అవి కనబడుతున్నాయి. ఈ విధంగా ధాతువాదానికి బీజాలు ఏర్పరిచినటువంటి నిరూపించింది ఎవరంటే అండి, యాష్కరాచార్యులు. కానీ ప్రతి పదానికి ఒక ధాతువు ఉంటుందని చెప్పలేము. ఇందాక హావభావాలు, ముఖ కవలికలు ఉంటాయని ఎలా చెప్పలేమో, ప్రతి పదానికి, ప్రతి వాక్యానికి ధాతువులు అంటే క్రియలు ఉంటాయని మనం చెప్పలేము. క్రియాపదాలు ఉత్పన్నము అయ్యాయని ఆ భాష వాక్యం విన్న తర్వాత, చెప్పడం తరువాత ఈ యొక్క క్రియలు అనేవి కనబడతాయి. కానీ ఆ తరువాత మిగిలినటువంటి పదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అన్ని పదాలకు క్రియలు లేనప్పుడు అనే ప్రశ్న అనేది ఉత్పన్నమైంది. కనుక ఈ వాదం కూడా అంత బలాన్ని పెంపొందించుకోలేకపోయింది. తర్వాత నయాయిక వైయాకరణుల వాదాలు. ఈ భారతదేశంలో భాషోత్పత్తి వాదాలలో వైయాకరణులు, నయాకరణులు అని రెండు
సమూహాలను గుర్తించవచ్చు. ఈ నయాయకులు పదానికి ఈశ్వర సంకేత రూపము మైనటువంటి శక్తి ఉందని, ఈశ్వర సంకేత రూపమైనటువంటి శక్తి ఉందని, ఆ శక్తి వల్లనే పదానికి అర్థము నిర్ణయించబడుతుందని భావించారు. అంటే ఇది కూడా భగవంతుడు చెప్పేడనేటువంటి విధానంలో ఈశ్వర సంకేత రూపములో ఆధారంగా, లేదంటే ఆ పదాలలో ఈశ్వరుని సంకేతాల శక్తి ఉంది కనుక ఇది భాష దానివల్ల అర్థమవుతుంది అనేటువంటిది నయాకరుణుల యొక్క వాదన. వైయాకరణులు ఏం చేస్తారంటే అండి, దీని గురించి అంగీకరించరు. పదానికి అర్థానికి సంబంధమే మానవ సంకేత జనితము. పదాలు అర్థాలే మానవునికి సంకేతాలు. ఆ పదాలు అర్థాలే భాష అనే దానికి మానవునికి జన్మతః వచ్చినటువంటి అంశాలు. కనుక ఈ లోకములో ఉండేటువంటి వ్యవహారాలను బట్టి పదాలు అర్థాలు ఏర్పడ్డాయి అని ఎవరు చెప్తారంటే వైయాకరణులు చెప్తారు. నయాకరణులు ఏం చెప్తారంటే అండి, ఇది ఒక ఈశ్వర సంకేత రూపము. వీళ్ళు ఏం చెప్తారంటే ఈశ్వర సంకేత రూపాలు కాదు బాబు, ఇదేంటంటే శబ్దాలు అర్థాలతో మానవుడు నిర్మించుకున్నటువంటి, మానవునికి జన్మించినటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటిది భాష అని ఈ యొక్క వైయాకరణులు చెబుతారు. తర్వాత అంశం ఏంటంటే అండి, సహజ పరిణామవాదము. సహజ పరిణామవాదము ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతం ఉంది కదండి. మానవుడు ప్రాచీన జీవజాలాన్ని ప్రాచీన కాలంలో ఇప్పటి వరకు పరిణామ క్రమంలో ఏ విధంగా అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాడు. పక్షులు, క్షీరదాలు, జంతువులు, కొన్ని జీవులకు ధ్వని వెలువరించేటువంటి శక్తి ఉంది, కానీ అవి మాట్లాడలేవు. కానీ మానవునికి దంతాలు, పెదవులు, స్వరపేటిక, నాలుక, మెదడు మొదలైనటువంటి అవయవాలు ఎంతో పరిణతి చెంది మాటలు వెలువరించడానికి ఈ యొక్క భాగాలు ఏమయ్యాయంటే అండి, అనువుగా ఉపయోగపడ్డాయి, రూపొందించాయి. ఈ విధంగా సహజ సిద్ధ క్రమ వికాసం పరిణామ ఫలితంగా భాష అనేది ఉత్పన్నమైనదని సహజ పరిణామవాదం తెలియజేస్తుంది. తరువాత సంపాదన లేదా అనుభవవాదము. సంపాదన లేదా అనుభవవాదము. ఈ అనుభవవాదం అనేది, సంపాదన అనేది గతంలో ఎక్కడ విన్నట్టున్నాం మనం. తత్వశాస్త్రంలోని అనుభవం ప్రాతిపదికగా రూపొందింది. ఈ సంపాదనావాదము లేదంటే ప్రవృత్తివాదం అనేది ఏం చెబుతుంది అంటే అండి, జన్మతః సిద్ధించదు సంపాదన, లేదంటే గత అనుభవాలు, ఇది అనుభవం ద్వారానే సిద్ధించడము జరుగుతుంది. శిశువులు పెద్దలను అనుకరించడం ద్వారా భాషను అభ్యసించడము ఈ వాదానికి ఆధారము. బిఎఫ్ స్కిన్నర్ అంటే ఈ యొక్క మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఈ వాదాన్ని ఏం చేశారంటే అండి, బలపరిచారు. మనం కూడా మన పాఠ్యాంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే అండి, ఈ సహజ పరిణామవాదము, సంపాదన అనుభవవాదము ప్రాతిపదికగా మనం కూడా వివరిస్తూ ఉంటాము. ఈ విధంగానే భాష ఆవిర్భావము జరిగింది అని.
స్వతః సిద్ధవాదము. స్వతః సిద్ధవాదము. హేతువాదం ఆధారంగా చామ్స్కీ ప్రతిపాదించినటువంటి ఆధునిక సిద్ధాంతం ఏంటంటే అండి స్వతః సిద్ధవాదము. ఇది ఏమి చెబుతుందంటే అండి అనుభవం ద్వారా రాదు, సంపాదించడం అనేది జరగదు. ప్రతి మానవుడిలోనూ గర్భస్థ శిశువులో సహజ సిద్ధమైనటువంటి భాషకు కొన్ని భావాలు ఉంటాయి. అంటే ప్రతి పుట్టేటువంటి మానవునిలో స్వతహాగా కొన్ని భావాలు ఉంటాయి. అది స్వతః సిద్ధంగానే అలవడుతుంది. ఇది అనుభవాల ద్వారానో లేదంటే సంపాదించడం ద్వారానే ఈ యొక్క భాష అనేది జరగదు. కేవలము ఇవేంటంటే ఈ అనుభవాలు లేదంటే ప్రతిస్పందనలు అనేవి ఉద్దీపనలు మాత్రమే కలిగిస్తాయి. అలా లేనప్పుడు మనం 3 సంవత్సరాలకే భాషా సంపద కలిగి ఉంటున్నాడని ఎట్లా చెప్తాము? అంటే 3 సంవత్సరాల్లోనే లేదంటే ఒక 5 సంవత్సరాల్లోనే భాషా పరిజ్ఞానాన్ని మాట్లాడడము, రాయడము ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చేస్తాయి? అంటే ఒక కొద్ది కాలంలోనే ఇవన్నీ నేర్చుకోగలడా? కనుక ఇది అనుభవము, అనుకరణ, సంపాదన ద్వారా జరగదు. ఇదేంటంటే స్వతః సిద్ధంగా మానవునిలో ఉండేటువంటి చిన్న వయసులో ఉండేటువంటి భాషా దక్షత వలన ఇది జరుగుతుంది. భాష జన్మతః అలవడుతుందని చామ్స్కీ భావించారు. ఇది ఏమిటి అంటే అండి స్వతః సిద్ధవాదము. ఏదేమైనప్పటికీ పై వాదాలన్నీ భాషను ఏదో ఒక స్థితిలో ఉంచడానికి, ఒక వ్యవస్థగా రూపుదిద్దడానికి, ఎవరి యొక్క ఉద్దేశాలను, ఎవరి యొక్క ఆలోచనలను, ఎవరి యొక్క భావనలను వారు వ్యక్తీకరించినప్పటికీ భాష అనేది మానవుడు ఉపయోగిస్తున్నాడు. భాష అనేది ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. భాష అనేది పరిణామశీలిగా ఉంటూ అనేక నూతన పదాలను తనలో కలుపుకుంటూ నూతన విజ్ఞానాన్ని సమన్వయం చేసుకొని ఆధునిక ప్రామాణిక భాషలో అనేక మాండలికాలను ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే అండి భాష అనేది ఉపయోగించడము జరుగుతుంది. దీనిని ఏమంటామంటే అండి భాషావాదాలు అంటాము. అంటే భాష ఏ విధంగా ఆవిర్భవించింది అనేది తెలియజేస్తాము. తరువాత అంశం ఏంటంటే అండి నిర్వచనాలు. భాష నిర్వచనాలు, లక్షణాలు. భాష నిర్వచనాలు, భాష లక్షణాల గురించి చూడవచ్చు. ఏంటండి భాష అంటే? అసలు ఇది మొదట నేర్చుకోవాలి. భాషా నిర్వచనాలు తీసుకెళ్ళి మనకి ఎక్కడో చివరిని పెట్టారు కానివ్వండి. ఈ భాష గురించికి ఎక్కడ నేర్చుకోవాలంటే మనం ముందే నేర్చుకోవాలి. ఏదేమైనప్పటికీ ఏంటి భాష, ఈ భాషకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ భాషకు సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటి, దేనిని భాష అంటారు, మనం ముందుగా ఇప్పటికే కొన్ని విషయాలు మనం నేర్చేసుకున్నాం. భాష అంటే అర్థ శబ్దాలతో కూడుకున్నటువంటిది. భాషకు వాక్యాల సమాహారమే భాషని. భావవాహకంగా భాష ఉపయోగపడుతుంది. భావాన్ని వ్యక్తీకరించడానికి, భావాన్ని స్వీకరించడానికి భాష అనేది ఉపయోగపడుతుంది. మొదట మౌఖిక భాషగా ఉండేటువంటిది, తర్వాత లిఖిత రూపంలో ఇది ఆవిర్భవించింది. ఇప్పుడే మనం నేర్చుకున్న కొన్ని సంకేతాలతో, అరుపులతో ఉండేటువంటిది. ఇది ఒక సంస్కృత ధాతువు. ఈ ధాతువును క్రియల ఆధారంగా భాష అనేది వచ్చింది. ఆంగికాభినయం ద్వారా భాష అనేది వచ్చింది అని రకరకాలైనటువంటి భాషావాదాల కొరకు మనం నేర్చుకున్నాం. ఇంతకీ భాష అంటే ఏంటి, దానికి కూడా మనం నేర్చేసుకున్నాం.
కనుక భాష మొదటగా ఇప్పుడే మనం చెప్పుకున్న మౌఖిక రూపంగా కొనసాగేది. భాష అనేటువంటి పదము భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఏర్పడింది. భాష అంటే వ్యక్తమైనటువంటి వాక్కు, ఉచ్చరించబడేది, పలుకబడేది, ఉక్తి అని మనం భాష గురించి చెప్పుకోవచ్చు. భాష అంటే భాషింపబడేది. ఈ విధంగా భావ వ్యక్తీకరణకు ఉపయోగపడేటువంటి అర్థవంతమైనటువంటి శబ్ద సముదాయాన్ని ఏమంటామంటే అండి భాష అని అంటాం. అర్థవంతమైనటువంటి శబ్ద సముదాయము భావ వ్యక్తీకరణకు ఉపయోగపడుతుంది. ఈ భాష కొరకు చాలామంది భాషా శాస్త్రవేత్తలు దీన్ని వివిధ రకాలుగా చెప్పడం జరిగింది. భావ వినిమయంలో మన ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్నటువంటి సాధనము భాష. ఈ నిర్వచనం ప్రకారము భాష అంటే సంకేతాలకు, ప్రత్యేక అర్థాలకు సంబంధించినటువంటి సూత్రాలను కలిగినటువంటి నిర్మితీయ వ్యవస్థ. దానిని ఏమంటామంటే అండి భాష అంటాం. ఎంఎన్ బాక్ అనేటువంటి వ్యక్తి భాషా శాస్త్రవేత్త లాంగ్వేజ్ తన ఒక పుస్తకం రాశారు. ఏంటంటే పుస్తకం ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనేటువంటి గ్రంథంలో లాంగ్వేజ్ ఈజ్ an infinite set of sentences, దాని తెలుగులో ఏం చెప్తామంటే భాష అనంతమైనటువంటి వాక్యాల సముదాయము. భాష అంటే అనంతమైనటువంటి వాక్యాల యొక్క సముదాయమని భాషను గురించి చెప్పడం జరిగింది. స్టువర్ట్ అనేటువంటి వ్యక్తి తన యొక్క లింగ్విస్టిక్ చేంజ్ అనేటువంటి తన గ్రంథంలో భాష గురించి ఏం చెప్పారంటే అండి, యాదృచ్ఛికమైనటువంటి నిర్మాణ సౌష్ఠవంలో యాదృచ్ఛికంగా ఉండేటువంటి స్థితిలో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి వాగ్రూపధ్వని సంకేత సముదాయము అని భాషను గురించి వర్ణించారు. భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించేటువంటి వాగ్రూపధ్వని సంకేత సముదాయము భాష అని వర్ణించారు. ఈ విధంగా వివిధ భాషల అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థే భాష. ప్రకృతి అంటే ఈ ప్రకృతి ప్రత్యయాల గురించి చెప్తాం కదండి. ప్రకృతి అంటే పదమూలం లేదంటే ప్రాతిపదిక మీద చేరేటువంటి రూపాన్ని ఏమంటామంటే అండి ప్రత్యయము అంటాం. ఈ రెండు కలిపి ఒక పదం అనేది ఏర్పడుతుంది. ఈ నిఘంటుకారులు భాష అంటే పదాలు, వాటి అర్థాలు అందుగురించి
ప్రకృతి ప్రత్యయాల గురించి చెప్పడం జరిగింది. భాష అంటే పదాలు, వాటి అర్థాలు. అంటే అర్థవంతమైనటువంటి, ఇందాక అనంతమైనటువంటి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థవంతమైనటువంటి పదాల సముదాయమే భాష. ఈ విధంగా భాషకు సంబంధించినటువంటి వివిధ నిర్వచనాలు, భాషకు సంబంధించినటువంటి వివిధ భావనలు మనం నేర్చుకున్నాము. తరువాత అంశం ఏంటి అంటే అండి, భాష లక్షణాలు. భాష లక్షణాలు. ఈ భాషా లక్షణాల కొరకు మనం ఏం చేయొచ్చు అంటే అండి, తరువాత తరగతిలో అంటే మనం సోమవారం నేర్చుకోవచ్చండి. ఎందుకు అంటే ఇప్పుడు శనివారం మాకు అలవాటు ఏంటంటే అండి, ఈ వారం జరిగినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఏం చేయాలంటే అండి, యూనివర్సిటీ వారికి సమాచారం ఇవ్వాలి. కనుక అది 4 గంటల లోపు ఇవ్వాలి. అందు గురించి నేను అనుకుంటున్నాను, శనివారం కొద్దిగా టైం మార్చొచ్చు అనుకుంటున్నాను. శనివారం ఏం చేయాలంటే అండి, 2:30 నుంచి 3:30 వరకునే పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఆ మిగిలినటువంటి అరగంటలో 4 గంటల లోపు అక్కడ సమాచారం పంపించాలి. అలాగని ఇక్కడ మనం 3:45, 3:50 అవుతుంది ఇప్పటికే. అది ఇంకా మళ్ళీ అది డౌన్లోడ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టి ఇదంతా ఇవ్వాలి, కొద్దిగా నాలుగు అయిపోతుంటుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు ఈరోజు ముందు ముగిస్తాను. ఇవి లక్షణాలు, ఇంకా కొన్ని చాలా అంశాలు ఉంటాయి 4వ పాఠ్యాంశంలో. ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాము, భాషోత్పత్తి, వాదాలు, నిర్వచనాలు, ఆ 2 చెప్పుకున్నాము. మిగిలినటువంటి విషయాల గురించి మనం సోమవారం నాడు నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగినటువంటి వాటి మీద మీకు ఏమైనా సందేహాలు కానీ, మీరు ఏమైనా సలహాలు కానీ ఏమైనా ఉంటే చెప్పచ్చు. నేను సుశాంత్ సార్ చెప్పండి. ఏం లేవు సార్. వాసంతి, ఒకసారి మీ వీడియోలు ఆన్ చేయండి అమ్మ అందరూ. ఎవరు? వరలక్ష్మి, వెంకటలక్ష్మి, సుశాంత్, సుమతి, వాసంతి. రైట్, అందరూ బాగున్నారమ్మా? బాగున్నాం సార్. అమ్మా ఒక విషయం గమనించండి, అంటే నిన్న మొన్న ఎవరో మాటల్లో చెప్తున్నారు, వీడియో కట్ చేసేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కోనసీమలోను ఇట్లాగే ఏజెన్సీ ఏరియాల్లో ఈ కోవిడ్ అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు. కనుక మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సెకండ్ వేవ్ అనేది ముగియక ముందుగానే మరలా వేరియంట్ ప్లస్ అనే కొత్తవి వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది బలహీనత వచ్చినప్పటికీ దాన్ని చిన్నగా చూడొద్దు, దాన్ని కొద్ది భూతత్వంలోనే చూడండి. ఏమీ ఇబ్బంది లేదు. దాన్ని బాగా పరిశీలించి వెంటనే వైద్యుల యొక్క సమాచారం తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఉదయం రాజుగారు మనకు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, మీరందరూ అప్లికేషన్లు అంటే 1వ తారీఖు నుంచి ఏమైనా క్లాసులు పెడతారా ఏంటి అనేది ఇంకా సమాచారం లేదు. మీరు అప్లికేషన్లు అందరూ పూర్తి చేసి సిద్ధంగా ఉంచండి. మీరు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వస్తే అప్లికేషన్ ఫీజు పట్టుకొని వద్దురుగాని, లేదు ఇక్కడ రావాల్సిన పరిస్థితి లేదు అనుకుంటే అప్పుడు మీరు కొరియర్ ద్వారా పంపించేసి ఏర్పాటు చేద్దరు. కానీ ఆ ఫీజు కూడా ఇక్కడికి వచ్చేటట్లయితే ఫీజు ఇక్కడ కడిదరు. కానీ లేదు దూరంగా ఉండి రాలేనప్పుడు ఆ ఫీజు ఎట్లా పంపించాలనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఓకేనండి? సరే సార్. ఓకేనమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి, చెప్పి వాళ్ళకి కొద్దిగా గైడ్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్.